హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో నేను మీకు 7 సోలో లెవెలింగ్ లాంటి యానిమేస్ ని చెప్పబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అనిపోతుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చేసుకోండి. అండ్ వీడియోకి కంఫర్మ్గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్సో గైస్, నేను చెప్పిన యానిమేస్ ని మీరు ఎన్ని చూసినారో కమెంట్స్ లో చెప్పండి మర్చిపోకుండా. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ యానిమే వచ్చేసి సూపర్ క్యూబ్ అనమాట. అండ్ ఇది రీసెంట్ గానే వచ్చింది. అండ్ ఇది ఒక చైనీస్ యానిమే అనమాట. అండ్ దీంట్లో మన ఎంసీ పేరు వాంగ్. అండ్ ఎలాగైతే సోలో లెవెలింగ్ లో జిన్వుకి సిస్టమ్ దొరుకుతుందో సేమ్ అట్లనే వాంగ్ కి కూడా ఒక క్యూబ్ దొరుకుతుంది. అండ్ ఈ క్యూబ్ వల్ల తనకి పవర్స్ వచ్చేస్తాయి. అండ్ సేమ్ జిన్వు ఎట్లయితే డెవలప్ అవుతాడు అట్లనే వాంగ్ కూడా డెవలప్ అవుతూ ఉంటాడు అండ్ స్ట్రాంగ్ అవుతూ ఉంటాడు. అండ్ గైస్, ఈ యానిమే యొక్క యానిమేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఫైట్స్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ అఫ్కోర్స్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే మీరు ఇంకా చూడకపోతే చూడండి, యానిమే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమినెన్స్ ఇన్ ద షాడో. అండ్ ఇది ఒక ఇసకై యానిమే అనమాట. అండ్ మన జిన్వు ఎట్లాగైతే షాడో మొనార్కో సేమ్ అట్లనే ఈ యానిమే యొక్క ఎంసీ సీట్ కూడా ఒక షాడోనే. అండ్ గైస్, తిను చాలా పవర్ఫుల్ గా ఉంటాడు, జస్ట్ లైక్ మన జిన్వు లాగా. బట్ తిను తన పవర్స్ ని అందరి ముందు చూపియడు. అండ్ తినకి ఒక గోల్ ఉంటుంది, అందరికన్నా చాలా పవర్ఫుల్ అయిపోవాలని. అండ్ అఫ్ కోర్స్ ఈ యానిమే యొక్క యానిమేషన్ చాలా బాగుంటుంది. అండ్ ఫైట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ యానిమేది ఆల్రెడీ 2 సీజన్స్ వచ్చేసినాయి. సో అందుకే మీరు ఇంకా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ గైస్, నెక్స్ట్ యానిమే వచ్చేసి రైజ్ ఆఫ్ ది షీల్డ్ హీరో. అండ్ ఇది కూడా ఒక ఇసుక యానిమేనే. అండ్ యాక్చువల్గా అయితే వేరే వాళ్ళు 4 మెంబర్స్ ని సమ్మన్ చేస్తారు టు ప్రొటెక్ట్ దేర్ వరల్డ్. అండ్ ఆ 4 మెంబర్స్ లో మన ఎంసీ కూడా ఒకడు. అండ్ ఈ 4 మెంబర్స్ కి ఒక్కొక్క వెపన్ వస్తుంది. లైక్ ఒకటికి స్పాడ్ వస్తుంది, ఇంకొకరికి స్పీర్ వస్తుంది, అండ్ ఇంకొకరికి బో అండ్ ఆరో వస్తుంది. అండ్ మన ఎంసీకి అయితే షీల్డ్ వస్తుంది. అండ్ షీల్డ్ తో ఓన్లీ డిఫెండ్ మాత్రమే చేసుకోగలరు కదా, అందుకే అందరు కూడా మన ఎంసీని చిన్న చూపు చూస్తారు. అండ్ ఆ కింగ్ అనే డాటర్ అయితే మన ఎంసీని బ్లేమ్ చేస్తుంది తను చేయని తప్పుకి. అండ్ దీంతో మన ఎంసీకి చాలా కోపం వస్తుంది. అండ్ తను ఇంకా డిసైడ్ అవుతాడు స్ట్రాంగ్ అవ్వాలని యూజింగ్ దిస్ షీల్డ్. అండ్ తను అవుతాడు కూడా. అండ్ తను వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాడు, జస్ట్ లైక్ మన జిన్వు లాగా. జిన్వు కూడా స్టార్టింగ్ లో వీక్ గానే ఉండేవాడు కదా, బట్ తర్వాత తను స్ట్రాంగెస్ట్ అయిపోయింది కదా. సో సేమ్ అట్లనే తిను కూడా స్ట్రాంగ్ అయిపోతాడు. సో ఇట్లా యానిమే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది కూడా. సో అందుకే చూడండి మీరు ఇంకా చూడకపోతే. అండ్ గైస్, నెక్స్ట్ యానిమే వచ్చేసి ఓవర్లోడ్ అనమాట. అండ్ దీంట్లో మన ఎంసీ ఒక గేమ్ ఆడుతూ ఉంటాడు. అండ్ దాంట్లో తన క్యారెక్టర్ చాలా స్ట్రాంగెస్ట్ అనమాట. బట్ అప్పుడే తన ఇంకా గేమ్ లోకి వెళ్ళి బయటికి రాలేకపోతాడు. అంటే తన ఇంకా గేమ్ లోనే ఉండిపోతాడు. బట్ ముందే చెప్పినా కదా తన క్యారెక్టర్ చాలా స్ట్రాంగెస్ట్ అని. అండ్ దీని దగ్గర చాలా ఎబిలిటీస్ ఉంటాయి, జస్ట్ లైక్ జిన్వు లాగా. అంటే ఈ యానిమే యొక్క ఎంసీ ముందు నుంచే చాలా స్ట్రాంగెస్ట్ అనమాట. సో ఇట్లా ఈ యానిమే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. అండ్ గైస్, ఈ యానిమేది 4 సీజన్స్ ఉన్నాయి. సో అందుకే మీరు చూడండి ఇంకా చూడకపోతే. అండ్ గైస్, నెక్స్ట్ యానిమే వచ్చేసి ఫెయిల్యూర్ ఫ్రేమ్. అండ్ ఇది కూడా ఒక ఇసక యానిమేనే. అండ్ దీంట్లో మన ఎంసీ అండ్ తన క్లాస్ మెంబర్స్ అందరు కూడా వేరే వాళ్ళకి వచ్చేస్తారు. అండ్ వీళ్ళందరినీ ఇక్కడికి ఒక గాడెస్ సమ్మన్ చేస్తుంది అనమాట. అండ్ అఫ్ కోర్స్ అందరికి కూడా పవర్స్ వచ్చేస్తాయి ఈ వరల్డ్లోకి రాగానే. అండ్ అందరూ కూడా ఏ ర్యాంకు, బి ర్యాంకు, ఎస్ ర్యాంకు అంత పవర్ఫుల్ గా ఉంటారు. బట్ మన ఎంసీ అంత పవర్ఫుల్ గా ఉండడు. తను ఈ ర్యాంక్ లో ఉంటాడు అనుకుంటా. సో దాంతో గాడెస్ మన ఎంసీని లేపేయాలని అనుకుంటది. అందరం అట్లనే వేస్తుంది కూడా. అండ్ దీంతో మన ఎంసీ ఫిక్స్ అయిపోతాడు, తను ఒకవేళ బ్రతికిపోతే తను ఆ గాడెస్ ని ఎట్లాగైనా లేపేస్తాడని. సో అట్లా తను బ్రతికిపోతాడు. అండ్ తనకి స్కిల్స్ కూడా వచ్చేస్తాయి. అండ్ దాంతో తను డెవలప్ అవుతూ ఉంటాడు. అండ్ చాలా స్ట్రాంగ్ కూడా అయిపోతూ ఉంటాడు. సో ఇట్లా ఈ యానిమే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. సో అందుకే చూడండి మీరు ఇంకా చూడకపోతే. అండ్ గైస్, నెక్స్ట్ యానిమే వచ్చేసి ఐ ప్యారీ ఎవ్రీథింగ్. అండ్ గైస్, దీంట్లో మన ఎంసీ అంత స్ట్రాంగ్ కాదు. అండ్ ఇంకా చెప్పాలంటే తను చాలా వీకెస్ట్ అనమాట. అండ్ ఇవల్ల అందరికి పవర్స్ ఉంటాయి, అందరికి ఏదో ఒక యూనిక్ స్కిల్ ఉంటుంది. బట్ మన నూరు దగ్గర ఎట్లాంటి పవర్స్ ఉండవు. అండ్ ఎలాంటి యూనిక్ స్కిల్స్ కూడా ఉండవు. అతను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ అఫ్కోర్స్ తను నేర్చుకోలేకపోతాడు. బట్ అయినా సరే మన నూరు ఓడిపోవడానికి ఒప్పుకోడు. అతను కంటిన్యూస్ గా ట్రైనింగ్ చేస్తుంటాడు, అది కూడా చాలా ఇయర్స్ వరకు. అండ్ అట్లా తను ఒక స్కిల్ ని నేర్చుకుంటాడు. అండ్ అదేంటి ప్యారీ అంటే డిఫ్లెక్షన్. అండ్ గైస్, అలా మన నూరు చాలా స్ట్రాంగెస్ట్ అయిపోతాడు. బట్ తను రియలైజ్ అవ్వడు తను అంత స్ట్రాంగ్ అయిపోయిందని. తను ఇంకా అనుకుంటాడు తను వీకే అని. బట్ వేరే వాళ్ళకి తెలుస్తుంది నూరు ఎంత స్ట్రాంగ్ అయిపోయిందని. సో ఇట్లా యానిమే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. సో అందుకే చూడండి మీరు ఇంకా చూడకపోతే. అండ్ గైస్, నెక్స్ట్ యానిమే వచ్చేసి దట్ టైమ్ రీఇన్కార్నేటెడ్ యాజ్ అ స్లైమ్. అండ్ ఇది కూడా ఒక ఇసకై యానిమే అనమాట. అండ్ దీంట్లో మన ఎంసీ పోతాడు. అతను వేరే వరల్డ్ లో ఒక స్లైమ్ లాగా రీఇన్కార్నేట్ అవుతాడు. అండ్ ఒక స్లైమ్ అని మీరు తక్కువ అంచనా వేయకండి. ఈ స్లైమ్ చాలా పవర్ఫుల్ అయిపోతాడు ముందుకు వెళ్ళే కొద్దీ. అండ్ జిన్వు దగ్గర ఎట్లాగైతే సిస్టమ్ ఉందో సేమ్ అట్లనే మన ఎంసీ రీమూర్ దగ్గర కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. అండ్ తిను ఆ సిస్టమ్ తో మాట్లాడగలుగుతాడు కూడా. అండ్ గైస్, ఈ యానిమేలో మన ఎంసీ రీమూర్ తన ఓన్ కింగ్డమ్ ని కూడా క్రియేట్ చేసుకుంటాడు. సో ఇట్లా యానిమే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. సో అందుకే చూడండి మీరు ఇంకా చూడకపోతే. సో గైస్, ఈ 7 యానిమేస్ ని మీరు చూడొచ్చు ఒకవేళ మీకు సోలో లెవెలింగ్ నచ్చిందంటే. అండ్ ఈ 7 కాకుండా ఇంకా చాలా యానిమేస్ ఉన్నాయి సోలో లెవెలింగ్ లాంటివి. సో మీకు కావాలంటే చెప్పండి కమెంట్స్ లో, అప్పుడు నేను ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఆల్సో గైస్, ఈ వీడియో మీకు నచ్చుంటే కంఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్, మీలో ఇంకా ఉన్న గేమింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంట్లో కూడా 1K రీచ్ చేయండి. 1K క్లోజ్ లో ఉన్నాం. అండ్ దాంట్లో సోలో లెవెలింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి గేమ్ వి. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి, దాని కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ మర్చిపోకండి గైస్ కమెంట్స్ చెప్పండి నేను ఎట్లాంటి వీడియో చేయాలి వద్దు అనేది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.